శుభ సాయంత్రం. వెరీ ఎమోషనల్ డే. నాకు ఇప్పటికీ గుర్తు, ప్రేమ కావాలికి నాన్న, రే నేను హీరో అవ్వాలనుకుని వచ్చానురా, నేను హీరో అవ్వలేకపోయాను, సో నువ్వు అయ్యావు అని పోలీస్ స్టోరీ వచ్చి బెంగళూరులో సినిమా చూశారు. ఆది హీరో అయిన తర్వాత విజయనగరం వెళ్ళి, మన విజయనగరం సప్తగిరిలో ప్రేమ కావాలి కదా రిలీజ్ అయింది. అక్కడ అమ్మవారి పైడితల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని విజయనగరం థియేటర్లో ఫస్ట్ డే చూసి ఆ రియాక్షన్ చూసి ఆయన నాకు ఫోన్ చేయడం ఇంకా ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో మళ్ళీ ఈరోజు అదే సప్తగిరిలో మళ్ళీ ఈరోజు రిలీజ్ అయ్యి మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో ఫుల్, ఈవినింగ్ షో ఫుల్, మ్యాట్నీ ఫుల్ అంటుంటే ఎస్ అమ్మవారి ఆశీర్వాదమే. ఎందుకంటే ఈ సినిమాకి అమ్మవారి ఆశీర్వాదమే. రాజరాజేశ్వరి దేవి సినిమాలో అమ్మవారు. సో ఎస్, ప్రతి సినిమా మనస వాచ కర్మణ చేస్తూనే ఉంటాం. నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలెట్టి 50 ఏళ్లలో 300 సినిమాలకు పైగా చేశాను, 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. సో ఇవన్నీ ఈ ట్రావెల్లో ప్రతి సినిమా హీరో అయిన తర్వాత ఆ టెన్షన్ ఏంటో తెలిసిందే. అంతకుముందు వింటూ ఉండేవాడిని. నేను హీరో అయిన తర్వాత ప్రతి ఫ్రైడే ఇట్ వాస్ లైక్ అదేంటో దానికోసం ఏమవుతుందో అన్న ఆ భయంతో, ఒక భక్తిభావంతో వర్క్ చేసిన సినిమాకి భయంతో వెయిట్ చేస్తుండేవాళ్ళం. సో హౌస్ఫుల్ అన్న ఒక్క ఇది అబ్బో, ఇట్ హ్యాస్ గివ్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. సో నేను హీరో అయిన తర్వాత పోలీస్ స్టోరీకి అసలు మార్నింగ్ షో హౌస్ఫుల్ అవుతుందా అన్న టెన్షన్తో ఉన్న నాకు మార్నింగ్ షో హాలు నిండినది అని చూడంగానే అదొక గ్రేట్ ఫీల్. సో మన సినిమాకి ఈరోజు థియేటర్లో కూర్చుని జనం మన కోసం చూస్తున్నారు అని. సో వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసి వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే ఇంకా వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే నన్ను 6 ఏళ్లలో యాజ్ అ హీరో నాకు తెలిసి ఏదైనా 54 సినిమాలు హీరోగా చేశాను నేను 6 ఇయర్స్లో. అంటే దగ్గర ఎవ్రీ ఇయర్ 8 ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు నేను. నాకేంటంటే ఇందులో లాగే డ్యూయట్లు లేవు, ఎప్పుడు నాకు డ్యూయట్లు ఉండేవి కాదు. ఉన్న ఒక్క డ్యూయట్ ఎవర్ గ్రీన్ డ్యూయట్ అయిపోయింది, అసలు ఏం గుర్తుకు రాదు. సో డైలాగులు ఫైట్లు 54. సరే ఓకే డన్ కాదు చెప్తున్నా, ఒకటే నా జర్నీ చెప్పుకుంటున్నా. సో ఈ ప్రాసెస్లో ఆది ప్రేమ కావాలి మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టి అసలు నిన్న యూ డోంట్ బిలీవ్, నేను చిన్నపిల్లలాగా శంబాల టీషర్ట్ ఒకటి వేసుకుని ఫస్ట్ సంధ్యాకి వెళ్ళాను. ఆహా అనిపించింది. ఆ థియేటర్ వాళ్ళందరూ కలిసి సార్ అబ్బాయి కొట్టాడు సార్ అంటుంటే అదొక ఆనందం. సో అక్కడి నుంచి గిరి ఫోన్ చేస్తాడు, రండి సార్ మన పాత్రికేయ మిత్రులందరూ వెయిట్ చేస్తున్నారు అని. విమల్లో అక్కడి నుంచి చాలామంది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఆది సక్సెస్. అండ్ విమల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్లో, నేను ఫస్ట్ టైం నేను వెళ్ళాను. సో మైత్రి శశి గారు చెప్పినప్పుడు విమల్లో చూడాలి సార్ ఈ సినిమా అన్నది నిన్న నిజంగానే ఐ ఫెల్ట్ దట్. ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఆ ఫీలే వేరు. సో ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఇంకా ఆది ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో నాకైతే ఇట్ వాస్ లైక్ ఒక ఎమోషనల్ మూమెంట్. మన అనిల్ రావిపూడి చెప్పినట్టు మనకి మన డైరెక్టర్ సాయి గారు, ఈసారి ఈ ఫ్రైడే మీరు ఎప్పుడు మాకు ఫోన్ చేసి వాళ్ళు హిట్ కొట్టారు వీళ్ళు హిట్ కొట్టిన అంటున్నారు, ఈసారి మీకు ఫోన్ వస్తుంది, ఈ ఫ్రైడే మీరు హిట్ కొడతారు, ఆది హిట్ కొడతాడు అన్నది మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. అది నిజంగానే రాత్రి అనిల్ రావిపూడి రాత్రి 12 గంటలకు నాకు మెసేజ్ పెట్టాడు, అర్ధరాత్రి, వయ్యా రియల్ హిట్, సో హ్యాపీ ఫర్ యూ అని. నా అదృష్టం అదే, ఇండస్ట్రీలో మీ అందరితో పాటు అందరూ అది సక్సెస్ కోసం. ఎందుకంటే ప్రేమ కావాలి వాజ్ వెరీ బిగ్ హిట్, ఫాలోడ్ బై లవ్లీ, తర్వాత మంచి సినిమాలు చేశాడు. కానీ ఏదో ఇంకా కొట్టాలి, ఎందుకంటే ఇంకా దానికి వర్డ్స్ లేవు. సో దానికి ఈరోజు ఈ రియాక్షన్ చూస్తుంటే యూ డోంట్ బిలీవ్, రాత్రి 12 గంటల నుంచి నాకు తెలిసి ఈరోజు ఇప్పుడు కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఫ్రమ్ ఎవ్రీవేర్.
నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజశేఖర్ గారు, మహీధర్ గారు. ఎందుకంటే ఇన్ని థియేటర్స్ యూఎస్లో రిలీజ్ అవ్వడం, యూకేలో రిలీజ్ అవ్వడం, కెనడాలో రిలీజ్ అవ్వడం, కర్ణాటక, తమిళనాడు, వేలాచేరి లాంటి ఊర్లో ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ షో హౌస్ఫుల్ అంటున్నారు. కర్ణాటకలో మ్యాక్సిమం ఉన్న అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. సో డాలస్నిచ్చి, టాంపానిచ్చి, కెనడా టొరంటోనిచ్చి, ఇలా అన్ని చోట్ల నుంచి ఇలా ఫోన్లు వస్తున్నాయి. కర్ణాటక ఐ థింక్ కుమార్ గారు రిలీజ్ చేశారు. కుమార్ గారు నిజంగా ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పెద్ద కాంపిటీషన్ ఈరోజు అక్కడ 2 మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి, 2 కూడా చాలా బాగున్నాయని చెప్పారు. సో వీటి మధ్యలో ఈరోజు మనం ఇప్పుడే దాకా మా మావయ్య కూడా ఫోన్ చేశాడు, బాబు టికెట్లు లేవు ఇక్కడ, కష్టపడి ఏదో సంపాదించామని. సో ఇవన్నీ వింటుంటే నాకు ఇప్పుడు ఫస్ట్ టైం చాలామంది ఫోన్ చేసి సార్ టికెట్లు అంటే నేను క్రికెట్ మ్యాచ్లకు అందరినీ చంపేస్తూ ఉంటాను, టికెట్లు అని. ఇప్పుడు నాకు రివర్స్లో అందరూ సార్ టికెట్లు అంటుంటే ఇట్స్ గ్రేట్. అది అన్బిలీవబుల్ ఫీలింగ్. థ్యాంక్స్ టు యుగంధర్. నిజంగా అది తన గురించి చెప్తూ ఉండేవాడు. నాన్న చరివి ఇంటెలిజెంట్ డైరెక్టరు, చాలా మంచి డైరెక్టరు, చాలా బాగా హ్యాండిల్ చేస్తాడని. ఆది బేసిక్లీ ఆది ఈజ్ నేను అంతే, ఆది ఈజ్ ఆల్సో ఎ డైరెక్టర్స్ యాక్టర్. ఎందుకంటే ఒక డైరెక్టరు ఒక స్క్రిప్టు ఎంతో మదనపడి దాన్ని రెడీ చేసుకుని దానికి ఒక ఆర్క్ వేసుకుని ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి ఇన్ని క్యారెక్టర్స్ని అతను డిజైన్ చేసుకుని వచ్చిన తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కానీ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదన్న ఒక యాక్టర్ నేను కూడా. చాలా వరకు ఆది కూడా అదే వచ్చింది. హీఈస్ ఆల్వేస్ ఏ డైరెక్టర్స్ యాక్టర్. సో సినిమా చూసినప్పుడు భలే లాక్ చేసుకుంటూ వెళ్ళాడు, భలే చేసుకుంటూ దీన్ని ఎలాగని మీకు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ టైము ఒక సినిమాలో నేను చాలా వాయిస్ ఓవర్లు ఇచ్చాను. నా వాయిస్ ఓవర్ కూడా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి. బికాస్ ఒక చాలా సో ఈ 1000 సినిమాలు చెప్పిన తర్వాత ఇప్పుడు నా వాయిస్ ఓవర్ గురించి కూడా సార్ వీఆర్ ఆల్సో ప్లస్ పాయింట్ అంటూ ఉంటే దట్స్ ఆల్సో ఏ గ్రేట్ ఫీల్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఏదున్నా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నేను కన్నదో ఆ కన్న తల్లిని జన్మభూమి గొప్పదిరా అంటాం కదా. అలాగా ఇది మన పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. సో అలాంటి సనాతన ధర్మాన్ని కూడా నువ్వు చాలా బాగా టచ్ చేసావు. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేశారు. అసలు గోమాత మ్యాటర్లో కూడా చాలామంది చాలా బ్యూటిఫుల్ ఆ ఎపిసోడ్ సార్, ఆ సీక్వెన్స్ సార్ అన్నవాళ్ళు ఉన్నారు. భగవద్గీతను టచ్ చేసామన్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ వీటన్నిటితో పాటు అన్నీ మిక్స్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్లో కూర్చోపెట్టి, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కొంచెం నాగేంద్రలాగా ఎమోషనల్ అయితే మొత్తం కథ చెప్పేస్తాను. సో చెప్పకుండా అలా జంప్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో బేసిక్గా అందరూ బ్రదర్స్, మీ అందరికీ యాక్టర్స్ ఒక్కొక్కరికి పేరు పేరున సో కంగ్రాచులేషన్స్. అర్చన మళ్ళీ మంది కర్ణాటాంధ్ర అనుబంధం, యూ డిడ్ ఇట్. అండ్ తల్లి గాడ్ బ్లెస్ యూ. ఎస్. సో ఒక మంచి క్యాస్టింగ్తో, మంచి టెక్నీషియన్స్తో, ఐ థింక్ మహీధర్ గారు, రాజశేఖర్ గారు నిజంగా వాళ్ళ నమ్మకాన్ని ఈరోజు నిజం చేసింది మీరే, ప్రేక్షక దేవుళ్ళే. ఎందుకంటే టీజర్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ ఇంట్రెస్ట్నిచ్చి ట్రైలర్తో ప్రభాస్ గారు, ఆ తర్వాత నాని గారు, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ వచ్చి ఆశీర్వదించడం, తర్వాత ఈ సెలబ్రిటీస్ అందరూ ఆదిని ఇంటర్వ్యూ చేయడం, వీళ్ళందరూ ఈరోజు అందరూ వీళ్ళని ఎంతో ఫ్రెండ్లీగా సినిమా బాగుండాలన్న ఒక దీంతో వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఫైనల్గా మీరు థియేటర్స్కి రావడానికి కారణమైంది. మీరు కంటెంట్ ఆల్వేస్ ఎ విన్నర్. కంటెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ విన్నర్. సో ఈరోజు ఈ కథనాన్ని, పెర్ఫార్మెన్సెస్ని, మ్యూజిక్ నిజంగా అసలు నువ్వు మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రికార్డింగ్స్ ఐ హ్యావ్ సీన్. సో అలాగే ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ. అండ్ ఈయనమో చాలా మొండోడు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఏదైనా చూపించమంటే లేదు సార్ అనేవాడు. ఎవరైనా కొంతమంది సార్ అక్కడ ఇది ఉంది కొంచెం డైరెక్టర్గా చెప్పండి అంటే నాకు తెలుసు సాయి గారు అన్న లెవెల్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. బట్ ఫైనల్గా ఎస్ డైరెక్టర్, ఎందుకంటే డైరెక్టర్ అనుకున్నది తను ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. మైత్రి చేయడం కానీ, మన సురేష్ గారు చేయడం కానీ, ఇప్పుడు శోభన్ కూడా ఇందాక సీడెడ్ ఆయన కూడా ఫోన్ చేసి సార్ బ్లాక్ బస్టర్ అంటూ ఉంటే ఇట్స్ గివ్ ఎ లాట్ ఆఫ్ గ్రేట్ ఫీలింగ్. సో నిజంగా మీకు ప్రతి ఒక్కరికి పేరున, ఎందుకంటే అన్ని చోట్ల నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. సినిమా చాలా బాగుంది, మన ఆది కొట్టాడు. అదే తమాషా, మీ ఆది అని ఎవ్వరూ పెట్టలేదు నాకు. మన ఆది హిట్ కొట్టాడని అందరూ చెప్తుంటే అంతకంటే ఏముంది. యాజ్ అ ఫాదర్
నిన్న థియేటర్లో కూర్చున్నప్పుడు జనమే అరుస్తున్నారు, సార్ మీకు పుత్రోత్సాహం సార్, మీకు పుత్రోత్సాహం సార్. సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, ముఖ్యంగా మీడియాకి, మా అందరికీ, ప్రతి ఒక్కరికి. నిజంగా యూట్యూబ్లో కూడా ఈరోజు మీరు ఇచ్చిన రివ్యూస్ కానీ, ప్రెస్ రివ్యూస్ కానీ, అలాగే మన నాగేందర్ లాంటి వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ, ఇలా అన్నీ ఈరోజు. అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. ఎవ్రీ షోకి ఏదో ఒక కొత్త రివ్యూ వస్తుంది. ఎన్నో విషయాలు ఆ సినిమా గురించి బయటకు తీసుకొస్తున్నారు, డిబేట్ చేస్తున్నారు. ఆ లోపల ఉన్న ఇందాక చెప్పినట్టు గూఢార్థం అని అన్నాను కదా, అలాగా ఆ మిస్టికల్ ఏంటి అనే దాన్ని బయటకు తీసేవాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఇది మీ విక్టరీయే. ఎందుకంటే మీరు మంచి సినిమాని నిలబెట్టారు, మంచి సినిమాని ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. నిజంగా నా అదృష్టం